హాయ్ ఫ్రెండ్స్, యాప్ట్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. రైల్వే ఏఎల్పి ఎగ్జామ్స్ అయిపోయినాయి. మనం షిఫ్ట్ వైజ్గా ప్రతి పేపర్ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఫస్ట్ డే నవంబర్ 25న షిఫ్ట్ 3 పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు ఈ పేపర్స్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ రాబోయే ఎగ్జామ్స్లో సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ఎవరైతే రిమైనింగ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఎగ్జామ్కి వెళ్ళే ముందు దయచేసి ఈ వీడియో చూసి వెళ్ళండి, చాలా యూజ్ అవుతుంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 72 km/గంట వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు ఒక కంబాన్ని దాటడానికి 24 సెకండ్లు పడుతుంది. ఆ రైలు యొక్క పొడవు ఎంతో మనం కనుక్కోవాలి. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? 72 km/h. ఎంత టైం పట్టింది? 24 సెకండ్స్. ఇక్కడ డిస్టెన్స్ మనకు ఎందులో ఉంది? మీటర్లో ఉంది. సో డిస్టెన్స్ మీటర్లో ఉంటే స్పీడ్ ఎందులో ఉండాలి? మీటర్ పర్ సెకండ్లో ఉండాలి. కానీ ఇక్కడ km/h ఉంది కాబట్టి కన్వర్ట్ చేయండి. 72 × 5/18 × 24. 18 నిమిషాలు పోతుంది 4 సార్లు. 5 × 4 20, 2 24 ఎంత? 48. 480 మీటర్స్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ మొత్తం చేశాను కదా, అదే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేసేటప్పుడు కంపల్సరీగా ఇది 24 తీసుకుంటే ఆన్సర్ మనం 24 యొక్క మల్టిపుల్స్ ఉంటుంది. ఆప్షన్ 24తో డివైడ్ అవ్వదు. ఇది 24 2 టైమ్స్ 20 టైమ్స్ ఓకే. ఇది 24తో డివైడ్ అవ్వదు. ఆప్షన్ 4 24తో డివైడ్ అవ్వదు. ఓకే, ఒక ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఎ క్లోజ్డ్ క్యూబికల్ బాక్స్ ఆర్ 2.5 to 90 centimeters extra respectively. Find the cost of the canvas required to completely cover the box if the cost of the canvas is 70 rupees per meter square. ఒక మూసివేసిన ఘనాకార పెట్టె యొక్క పొడవు వెడల్పు ఎత్తు వరుసగా 2.5 మీటర్స్ 2 మీటర్స్ 90 సెంటీమీటర్స్ ఉన్నాయి. ఒక చదరపు మీటర్ స్క్వేర్ యొక్క ధర ఏమో 70 రూపాయలు అయితే ఆ పెట్టెను పూర్తిగా కవర్ చేయించడానికి క్యాన్వాస్ ఎంత ఖర్చు అవుతుందో మనం కనుక్కోవాలి. ఇక్కడ ఏమన్నాడు? ఒక చదరపు మీటర్ పర్ మీటర్ స్క్వేర్ కాబట్టి మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి? టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. ఒక క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది? 2 × LB + BH + H × L. 2 × లెంత్ ఎంత? 2.5 × 2 ఎంత వస్తుంది? 5 అవుతుంది. ప్లస్ ఇక్కడ 90 సెంటీమీటర్స్ కాబట్టి మీరు ఏం చేస్తారు? మీటర్లో కన్వర్ట్ చేయాలంటే 0.9 మీటర్స్. నెక్స్ట్ 2 × 0.9 ఎంత వస్తుంది? 1.8 ప్లస్ 0.9 × 2.5 ఎంత వస్తుంది? 29 ఎంత? 225. 2.25. ఇది పర్ మీటర్ స్క్వేర్. ఒక్కొక్క మీటర్ స్క్వేర్ వాల్యూ ఎంత? 70 రూపీస్ కాబట్టి ఇంటూ 7 చేసాం మనం. సో 2 × 70 ఎంత అవుతుంది? 140 ఇంటూ ఇప్పుడు మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుంది? 6.8. నెక్స్ట్ 2.25 5 10 నెక్స్ట్ 8 9 9.05 వచ్చేసింది. ఇక్కడ మనం దీన్ని ఎలా రాయొచ్చు? 140 × 905/100. ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 2 5 1 5 18 5 90 మళ్ళీ 5 1 5 2తో క్యాన్సిల్ చేసి ఏమవుతుంది? 2014. 7తో మళ్ళీ వేసి 7 1 7 756. అలాగే 7 1 7 ఒక 5 12 1 2 6 7. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇంత క్యాలిక్యులేషన్ చేసాం కదా, మీరు డైరెక్ట్గా ఏం చేయాలంటే మనం కంపల్సరీగా పర్ మీటర్ అంటే 70 మీటర్స్ 70 రూపీస్ అంటే ఆప్షన్ ఆన్సర్ అనేది కంపల్సరీగా 7 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. 7 యొక్క మల్టిపుల్స్ చూడండి. ఆప్షన్ ఏ 1 7 2 14 10 ఉంది. 7 1 7 3 37 పోదు. 7 1 7 మళ్ళీ 6 7 9 63 1 18. ఇది 7తో క్యాన్సిల్ అవ్వదు. 7 2 14 మళ్ళీ 48. ఇది 7తో క్యాన్సిల్ అవ్వదు. 7 1 7 ఆ తర్వాత 5 756 7 1 7 ఎగ్జాక్ట్గా 7తో డివైడ్ అవుతుంది. ఇదే ఆన్సర్. క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా చెక్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్
డివిజిబిలిటీ ఆఫ్ 7. నేను క్యాలిక్యులేషన్ ఏం చేయకుండా జస్ట్ 7 యొక్క డివిజిబిలిటీ తీసుకున్నాను. 7 యొక్క డివిజిబిలిటీ ఎందుకు, 1 మీటర్ స్క్వేర్ వాల్యూ ఎంత 70 రూపీస్ 7 ఉంది కాబట్టి 7తో చెక్ చేసా. నెక్స్ట్ వన్ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, గసాబా కనుక్కోవాలి. సో గసాబా ఏమవుతుంది, మినిమం డిఫరెన్స్ కానీ మినిమం డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్స్ కానీ, మినిమం డిఫరెన్స్ ఎంత వస్తుంది 150 అవుతుంది. అయితే 150 కానీ 150 యొక్క ఫ్యాక్టర్స్ కానీ 200 రాదు. సో ఈ 100 అనేది 150 ఫ్యాక్టర్స్ కాదు కాబట్టి 100 రాదు. అయితే 50 రావాలి, లేకపోతే 150 రావాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి మీరు 150 తీసుకోండి. ఈ 150 3 టైమ్స్, 10 టైమ్స్, 11 టైమ్స్ అన్నిట్లో కామన్గా ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ పి మరియు క్యూ యొక్క కలిపి జీతం 2000 రూపాయలు అయితే పి తన జీతంలో 95% ఖర్చు చేస్తాడు, క్యూ తన జీతంలో 85% ఖర్చు చేస్తాడు. ఇప్పుడు వారి పొదుపు సమానమైతే పి యొక్క జీతం ఎంతో మనం కనుక్కోవాలి. ఓకే, పి యొక్క శాలరీ పి అనుకుంటే అతను 95% ఖర్చు చేస్తున్నాడు, ఇంకెంత సేవ్ చేస్తాడు, 5% సేవ్ చేస్తాడు. అలాగే క్యూ యొక్క శాలరీ క్యూ అనుకుంటే అందులో 85% ఖర్చు పెడతాడు, అంటే ఎంత సేవ్ చేస్తాడు, 15% సేవ్ చేస్తాడు. ఇద్దరి యొక్క పొదుపు ఏంటిది సమానం కాబట్టి ఈక్వల్ చేయండి. 5 ఎన్నిసార్లు పోతుంది, 3 టైమ్స్. పి బై క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3/1. ఓకే, ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్, ఈ 4 పార్ట్స్ వాల్యూ ఎంత 2000 అయితే ఏం కనుక్కోవాలి, పి యొక్క జీతం ఎంత ఉంది, 3 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది, 4 ఎన్నిసార్లు పోతుంది, 5 2 0 క్రాస్ మల్టిప్లై చేస్తే 1500. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 2 సమాంతర రహదారుల మధ్య 10 మీటర్ల ఎత్తుగల ఒక టవర్ ఉంది. టవర్ పై భాగం నుండి ఆ రహదారులపై చెరో కోణాలు వరుసగా 30 degrees మరియు 45 degrees ఉన్నాయి. ఆ రహదారుల మధ్య దూరం ఎంతో సుమారు ఎంతో మనం కనుక్కోవాలి. జాగ్రత్తగా చూడండి, ఇది ఒక రోడ్డు ఉందంట. ఈ రోడ్ల మధ్య ఎత్తు ఎంత ఇచ్చాడు, 10 meters ఇచ్చాడు. నేను పైనుంచి ఇక్కడ నుంచి ఇక్కడ చూసా, ఏమంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. సో ఇక్కడ నుంచి మీరు ఈ యాంగిల్ సేమ్గానే ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ చూశాడు, యాంగిల్స్ ఎంత, ఇక్కడేమో 30 degrees అనుకోండి, ఇక్కడేమో 45 degrees. ఓకే, ఇక్కడ మీరు పాయింట్ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇది 30 degrees ఉంటే ఇది ఎంత అవుతుంది, 60 అవుతుంది. 60కి ఆపోజిట్లో మీకు ఆల్రెడీ చెప్పాను హైట్స్ అండ్ డిస్టెన్స్ టాపిక్లో. ఏం చెప్పాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 అనుకో, 60కి ఆపోజిట్లో ఎంత అవుతుంది, √3. 30కి ఆపోజిట్లో ఎంత అవుతుంది, 1 అవుతుంది. అలాగే 45 degrees అంటే ఇది కూడా ఏమవుతుంది, 45 degrees. ఇది 45 degrees 1 ఉంటే ఇక్కడ కూడా ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే, 60కి ఆపోజిట్లో ఎంత అవుతుంది, √3 అవుతుంది. 30కి ఆపోజిట్లో ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ 45కి ఆపోజిట్లో 1 అయితే ఇక్కడ 45కి ఆపోజిట్లో కూడా ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో ఈ 1 part వాల్యూ ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. మరి టోటల్ డిస్టెన్స్ ఎంత, √3 + 1 part ఎంతో మనం కనుక్కోవాలి. 10తో మల్టిప్లై చేయాలి కదా. సో 10 ఇంటూ మనకు √3 లేదు, √3 వాల్యూ ఎంత 1.732 కదా. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 1 కూడా యాడ్ చేస్తే ఏమవుతుంది, 2.732 అవుతుంది. 2.732 10తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 27.32. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకే, ఈ పాయింట్స్ తెలిస్తే ప్రాబ్లం చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Aruna borrowed 9,000 from Jayashree at 10% annual compound interest compound annually. Find the total amount paid by the Arun after 2 years to pay off all the dues. అరుణ జయశ్రీ నుంచి 10% వార్షిక చక్రవడ్డీతో 9,000 అప్పుగా తీసుకుంది. 2 సంవత్సరాల తర్వాత మొత్తం బకాయి చెల్లించడానికి అరుణ చెల్లించాల్సిన మొత్తం ఎంతో మనం కనుక్కోవాలి. ఓకే, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ చూడండి. 10% అంటే ఫ్రాక్షన్ ఎంత అవుతుంది, 1/10 అవుతుంది. ఇదేమో ప్రిన్సిపల్ అవుతుంది, ఇదేమో ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే, సో ప్రిన్సిపల్కి అమౌంట్ రేషియో ఎంత, ప్రిన్సిపల్ 10 rupees, అమౌంట్ 10 + 1 ఎంత 11. ఇది 1 yearకి. సెకండ్ కూడా ఎంత 10:11 కదా. మల్టిప్లై 10 × 10 ఎంత 100, ఇది 121. మనకేమిచ్చాడు, 100 వాల్యూ ఇచ్చాడు. 100 వాల్యూ ఎంత, 100 parts అనేది 9,000 అయితే 121 parts ఎంత అవుతుంది, ఈ 2 zeros క్యాన్సిల్ అవుతుంది.
90తో మల్టిప్లై చేయాలి. 0, 9 1 జా 9, 9 2 జా 18, 9 1 జా 9 ప్లస్ 1 10, 10890, 10890. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అర్పిత 9 కమలా పండ్లు మరియు 8 అరటి పండ్లు 270 రూపాయలు కొనుగోలు చేసింది. కమలా పండు ధర 10% తగ్గించినప్పుడు మరియు అరటి పండు ధర అదే ఉన్నప్పుడు 5 కమలా పండ్లు మరియు 10 అరటి పండ్ల ధర 210 రూపాయలు అయితే 3 కమలా పండ్లు మరియు 4 అరటి పండ్ల ధర ఎంతో మనం కనుక్కోవాలి. ఇది కొంచెం క్యాలిక్యులేషన్ ఉన్న క్వశ్చన్. ఇది మీరు కమలా పండ్లు అంటే కే అనుకోండి, 9 ఇంటూ ఒక్కొక్క కమలా పండు కే అంటే 9 కమలా పండ్లు ఎంత అవుతుంది, 9 ప్లస్ అరటి పండ్లు ఒక్కొక్కటి బి అనుకోండి, 8 అంటే 8B, టోటల్ ప్రైస్ ఎంత 276 రూపాయలు. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. తర్వాత ఏమైంది, ఆరెంజ్ పండు యొక్క కమలా పండు యొక్క ప్రైసు తగ్గింది, 10% తగ్గింది. సో 10% తగ్గితే ఎంత అవుతుంది, 90% కదా, అంటే 90/10 ఉంది. అలాగే బనానా ప్రైస్ సేమ్ అలాగే ఉంది. స్టార్టింగ్లో బి రూపీస్ అయితే ఇప్పుడు కూడా ఎంత అవుతుంది, బి రూపీసే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశాడు, కాస్ట్ ఆఫ్ 5 ఆరెంజెస్, ఒక్కొక్క ఆరెంజ్ ప్రైస్ ఇదైతే 5 ఆరెంజెస్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ 10 బనానాస్, ఒక్కొక్క బనానా ప్రైస్ బి అయితే 10 బనానాస్ అంటే 10B, టోటల్ ప్రైస్ ఎంత అయింది, 210 అయింది. ఓకే, సో నేను 5తో 2 టైమ్స్ పోతుంది, 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 9K ప్లస్ 20B దట్ ఈజ్ ఈక్వల్ టు 420. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. సో ఈక్వేషన్ 1 కూడా రాయండి, 9K ప్లస్ 8B ఈజ్ ఈక్వల్ టు 276. మైనస్ 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 K వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. 12B ఈజ్ ఈక్వల్ టు 10లో నుంచి 6 పోతే ఎంత, 4, 11లో నుంచి 7 పోతే 4, 3లో నుంచి 2 పోతే ఎంత, 1. B వాల్యూ ఎంత వచ్చింది మనకు, 12 వచ్చింది. మీరు ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి, 9K ప్లస్ 8B కదా, 12 ఎంత 96 ఈజ్ ఈక్వల్ టు 276. 9K ఈజ్ ఈక్వల్ టు 276లో నుంచి 96 పోతే ఎంత వస్తుంది, 0. 17లో నుంచి 9 పోతే ఎంత, 17లో నుంచి 9 పోతే 8. ఓకే, నెక్స్ట్ 11లోనే 1 ఉంది. సో 9 ఎన్నిసార్లు పోతుంది, 20 టైమ్స్ పోయింది. కమలా పండు ప్రైస్ ఏమో 20 రూపీస్, బనానా ప్రైస్ ఏమో 12 రూపీస్. మనం ఏం కనుక్కోవాలి, 3 కమలా పండ్లు మరియు 4 అరటి పండ్ల ధర కనుక్కోవాలి. 3 కమలా పండ్లు, ఒక్కొక్క కమలా పండు ప్రైస్ ఎంత, 20 రూపీస్ ప్లస్ 4 అరటి పండ్లు, ఒక్కొక్క అరటి పండ్ల ప్రైస్ ఎంత, 12 రూపీస్. 60 ప్లస్ 12 48 దట్ ఈజ్ ఈక్వల్ 108. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఈ క్వశ్చన్ క్యాలిక్యులేషన్ ఉంది. ఫస్ట్ రీడింగ్లో ఈ క్వశ్చన్ చేయకూడదు, స్కిప్ చేసి లాస్ట్లో టైం ఉంటే చేయాలి ఇటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, క్వాడ్రిలేటర్లో PQRS ఉంది. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ Q and S ఈజ్ 150 వైల్ ద రేషియో ఆఫ్ P and R ఈజ్ 4:3, వాట్ విల్ బి ద మెజర్ ఆఫ్ R అన్నాడు. సో టోటల్ క్వాడ్రిలేటర్లో మన మొత్తం యాంగిల్ ఎంత ఉంది, 360 degrees కదా. ఈ 360 degreesలో Q and S 150 తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 210 degrees ఉంది. ఓకే, ఇంకా రిమైనింగ్ ఏ ఉన్నాయి, QS పోతే P and R కదా. ఈ P and R ఈ యాంగిల్ ఏ రేషియోలో డివైడ్ చేశారు, 4:3 రేషియోలో. టోటల్ 7 పార్ట్స్ అనేది 210 అయితే మనం ఏం కనుక్కోవాలి, R కనుక్కోవాలి. R ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్ ఎంత మనం కనుక్కోవాలి. 7 ఎన్నిసార్లు పోతుంది, 30 టైమ్స్ 30 × 3 ఎంత, 90 degrees. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఏంటంటే టోటల్ 360, ఈ యాంగిల్ ఇచ్చాడు 150, ఆ రిమైనింగ్ యాంగిల్ని 4:3 రేషియోలో డివైడ్ చేశాడు. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 50. 50 కంటే తక్కువ ప్రధాన సంఖ్యలు ఎంతో మనం కనుక్కోవాలి. అసలు ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, ఇక్కడ ఎటువంటి క్యాలిక్యులేషన్ లేదు. ఆల్రెడీ ఈ పాయింట్స్ నేను చాలాసార్లు చెప్పాను. ఇక్కడ మీరు ఏం రాయాల్సిన పని లేదు. 1 నుంచి 50 వరకు మనకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, 15 ఉన్నాయి. 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, 25 ఉన్నాయి. అలాగే 1 నుంచి 200 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, 46. 1 to 1000 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, 168. సో ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం క్వశ్చన్స్లో వీటి మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ పాయింట్స్ మనం ముందుగానే తెలిసిందనుకో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, 50 లోపు ప్రధాన సంఖ్యలు ఎంత అంటే 15. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సమీరు
6 సెంటీమీటర్ల వ్యాసం గల ఘనపు లోహపు బంతిని కలిగి ఉన్నాడు. అతను దీన్ని కరిగించి అదే పదార్థంతో సిలిండర్ని తయారు చేస్తున్నాడంట. సిలిండర్ యొక్క వ్యాసం బంతి యొక్క వ్యాసం సమానంగా ఉంటే ఆ సిలిండర్ యొక్క ఎత్తు కనుక్కోవాలి. యొక్క మెయిన్ పాయింట్ ఏంటిది? ఒక సాలిడ్ మెటాలిక్ బాల్ అంటే ఏమవుతుంది? అది స్పియర్ అవుతుంది. దాన్ని కరిగించి సిలిండర్ చేస్తున్నాడు. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అలాగే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మనం ఒక షేప్ నుంచి ఇంకో షేప్లో కన్వర్ట్ చేస్తే 3Dలో వాల్యూమ్ అనేది సమానంగా ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటిది? 4/3 పై r3. అలాగే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటిది? పై r²h. ఈ రెండిట్లో రేడియస్ అనేది సేమ్. మనం అసలు 6 అవసరం లేదు, సేమ్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఈ r క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకేం మిగులుతుంది? r మిగులుతుంది. ఈ పై క్యాన్సిల్ అవుతుంది. 4/3 ఇంటూ r వాల్యూ ఎంత? డయామీటర్ 6 అయితే 2r వాల్యూ 6 అయితే r వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు h. 3 క్యాన్సిల్ అవుతుంది. h వాల్యూ ఎంత? 4 సెంటీమీటర్స్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. డైరెక్ట్ ఫార్ములా బేస్ మీద క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, బై సెల్లింగ్ ఎ పెన్ టు ఏ షాప్ కీపర్ ఫర్ 10 rupees, he incurs a loss of 1/11 of its value. What is the purchasing price of a pen? ఒక పెన్ను దుకాణదానికి 10 రూపాయలకు అమ్మినప్పుడు దాని విలువలో 1/11 నష్టాన్ని చవి చూస్తాడు. అయితే పెన్ యొక్క కొనుగోలు ధర ఎంత మనం కొనుక్కోవాలి. సో 1/11 ఆఫ్ ఇట్స్ 1/11 లాస్ కదా. సో మనం కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్ రేషియో కనుక్కోండి. ఓకే, కాస్ట్ ప్రైస్ ఎంత? 11 రూపీస్. 1 రూపీ లాస్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 10 రూపీస్. ఓకే, ప్రాబ్లంలో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? 10 రూపీసే కదా. సో ఈ 10 parts 10 రూపీస్ అయితే 11 parts ఎంత అవుతుంది? 11 రూపీస్ అవుతుంది. సింగిల్ క్వశ్చన్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ప్రతి 2 సంవత్సరాల గ్యాప్లో జన్మించిన 5 పిల్లల యొక్క వయసులో మొత్తం 40 సంవత్సరాలు. అయితే అతిపెద్ద పిల్లవాడి వయసు ఎంతో మనం కనుక్కోవాలి. మొత్తం ఎంతమంది ఉన్నారంట? 5 members ఉన్నారు. ఈ 5 members యొక్క వయసు సమ్ ఎంత ఉంది? 40 years. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, మొత్తం ఎంతమంది ఉన్నారు? 5 members ఉన్నారు కదా. 1 2 3 4 5. సో థర్డ్ మెంబర్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది? కరెక్ట్, దీన్ని యావరేజ్ కనుక్కుంటే వస్తుంది కదా. 40/5 ఎంత? 8 years. సో తర్వాత ఒక్కొక్కరికి ఏజ్ గ్యాప్ ఎంత ఉందో? 2 years కదా. దీని తర్వాత ఏజ్ ఎంత అవుతుంది? 10. దీని తర్వాత ఏజ్ ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో అతి పెద్ద పిల్లవాడి ఏజ్ ఎంత? 12 years. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. మీకు ఈ క్వశ్చన్ పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ బేసిక్ కాన్సెప్ట్, యావరేజ్ కాన్సెప్ట్ ఐడియా ఉంటే ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, 2 successive discounts of 30-35% అనే డీల్ ఇది ఈక్వల్ టు ది సింగిల్ డిస్కౌంట్ ఆఫ్. మనం 2 discounts ఇచ్చాడు, సింగిల్ డిస్కౌంట్ కనుక్కోవాలి. డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా ఏంటిది? -x -y ప్లస్ x ఇంటూ y/100 -30 -35 ప్లస్ 30 ఇంటూ 35/100. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. -65 ప్లస్ మల్టిప్లైస్ ఎంత వస్తుంది? 5 5 15, 3 5 15, 3 3 9 10. సో 10.5. 65లో నుంచి 10.5 తీసేసి ఎంత వస్తుంది? 55.5 కాబట్టి -54.5%. ఈ మైనస్ మీనింగ్ ఏంటిది? డిస్కౌంట్ ఇచ్చాడని. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఒక వ్యక్తి తన ఆదాయానికి 1/3 భాగాన్ని 7% సాధారణ వడ్డీతో, 1/4 భాగాన్ని 8% సాధారణ వడ్డీతో మరియు మిగిలిన భాగాన్ని 10% సాధారణ వడ్డీతో పెట్టుబడి పెట్టాడు. ఏడాది ముగిసే సమయానికి అతను పొందిన మొత్తం వడ్డీ ఏమో 1561 రూపాయలు అయితే అసలు ఆదాయం ఎంతో మనం కనుక్కోవాలి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫస్ట్ మీరు ఈ పార్ట్స్ తీసుకోండి. ఇదేమో 1/3 parts, తర్వాత ఎంత ఉంది? 1/4 parts, రిమైనింగ్ పార్ట్. మరి టోటల్ ఎన్ని పార్ట్స్ అనుకుంటారు? టోటల్ జస్ట్ 3కి 4కి ఎల్సిఎం ఎంత? 12 తీసుకోండి. ఈ 12లో 1/3 parts అంటే ఎంత? 4. ఈ 4 ఎంత పర్సెంటేజ్? 7%. అలాగే ఈ 12ని 1/4 parts అంటే ఎంత వస్తుంది? 3 parts. ఈ 3 parts ఎంత? 8%. ఇంకా రిమైనింగ్ ఎన్ని పార్ట్స్? 3 parts 4 parts
7 పార్ట్స్ అయిపోయినాయి కదా, రిమైనింగ్ ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్. ఈ 5 పార్ట్స్ ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్, ఎంత పర్సెంటేజ్ 10%. సో టోటల్ ఎంత అవుతుంది చూడండి, 4,028 ప్లస్ 3,824 ప్లస్ 50. సో ఇక్కడ టోటల్ ఎంత వచ్చింది మనకు 102%. ఈ 102% వాల్యూ ఎంత ఇచ్చాడు 561 ఇచ్చాడు. ఆ టోటల్ అసలు ఆదాయం ఎంత, ఈ 12 పార్ట్స్ 100% కదా, 1200% వాల్యూ అనేది ఎంత అవుతుంది 17 6 సార్లు పోతుంది, 17 3 51, మళ్ళీ 17 3 51, మళ్ళీ 6 ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్ 1 0. మీరు మల్టిప్లై చేస్తే 2 zeros 2 3 6 2 3 6 6,600. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 5 మల్టిపుల్ ఆఫ్ 3? ఫస్ట్ 5 మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి ఫస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది 3 అవుతుంది, లాస్ట్ 5 మల్టిపుల్ ఏమవుతుంది 3 5 15. యావరేజ్ ఫార్ములా ఏంటిది, లాస్ట్ టర్మ్ ప్లస్ ఫస్ట్ టర్మ్ బై 2, 18/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 9 అవుతుంది. ఇలా చేయొచ్చు. లేదు అసలు ఈ 3 మల్టిపుల్స్ పక్కన పెట్టండి, ఫస్ట్ ఎన్ని నెంబర్స్ కదా 5 నెంబర్స్ కదా, ఫస్ట్ నెంబర్ 1 లాస్ట్ నెంబర్ 5/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 6 అంటే 3 నెంబర్స్. దేని మల్టిపుల్స్ 3 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 3 3 9 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యావరేజ్ మంత్లీ శాలరీ ఆఫ్ ఎ పర్సన్ ఫర్ మంత్ ఆఫ్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈజ్ 8,000. యావరేజ్ మంత్లీ శాలరీ ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఈజ్ 8,500. ఈ శాలరీ పర్ మంత్ ఆఫ్ మే ఈజ్ 6,500 అయితే ఫైండ్ ద శాలరీ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి ఎంతో మనం కనుక్కోవాలి. ఏ మంత్స్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్, ఈ 4 మంత్స్ యొక్క టోటల్ శాలరీ ఎంత అవుతుంది 8,000 ఇంటూ 4. అలాగే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే వీళ్ళ యొక్క టోటల్ మంత్లీ శాలరీ ఎంత 8,500 ఇంటూ 4. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. మైనస్ చేస్తే ఏమవుతుంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమి మిగులుతుంది, ఇది ఎక్కువ నుంచి తక్కువ కదా, మే మైనస్ జనవరి ఈజ్ ఈక్వల్ టు 8,500 నుంచి 8,000 తీసేస్తే ఎంత 500 ఇంటూ 4 2,000 అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఎవరి శాలరీ ఇచ్చాడు, మే శాలరీ ఇచ్చాడు. మే శాలరీ ఎంత 6,500 మైనస్ జనవరి ఈజ్ ఈక్వల్ టు 2,000 అయితే జనవరి ఎంత అవుతుంది 6,500 మైనస్ 2,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 4,500. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, if 3 numbers are in the ratio of 5:6:8 their sum is 3,800 rupees, find the largest number. సో ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ 19 పార్ట్స్. ఈ 19 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు 3,800 ఇస్తే పెద్ద సంఖ్య వాల్యూ ఎంత 8 పార్ట్స్ వాల్యూ ఎంత మనం కనుక్కోవాలి. 18 నిమిషాలు 19 రోజులు ఎంత 38 కదా 2 సున్నాలు, 8 రోజులు ఎంత 1,600. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఈ కింద ఏ ఆప్షన్ మనం కనుక్కోవాలి. ఇది డైరెక్ట్ ఫార్ములా బేస్ అనమాట. a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఓకే, ఇక్కడ మీరు ఎలా చేస్తారంటే అన్నిటి వాల్యూ సేమే, a 3b 2c సేమే, కాకపోతే ఇక్కడ ఏంది మైనస్ ప్లస్లోనే డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇక్కడ నేను 2ab రాశాను అనుకో, ఇక్కడ ఏమవుతుంది 2ab 6 మైనస్ 6ab వస్తుంది. ఓకే, మైనస్ 6abనే. ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ వస్తుంది, ఇది రాదు. ఇక్కడ 2ab అంటే మైనస్ 6ab ఇది వస్తుంది, ఇక్కడ మైనస్ 6ab ఇది కూడా వస్తుంది. తర్వాత ఏంటిది bc ప్లస్ రావాలి కదా, ఇక్కడ bc 2bc 2 3 ఎంత 6 6 12 వస్తుంది, ఇది రాదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎంత 2bc 2 3 6 6 వచ్చింది. bc అంటే మనకు ప్లస్ వస్తుంది, ఇది కావచ్చు. ఇక్కడ 2bc ఇక్కడ bc చేస్తే మైనస్ వస్తుంది, ఇది కూడా కాదు. సో డైరెక్ట్గా ఏంది ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఇలా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయాలి. నెక్స్ట్ వన్, ఒక టేబుల్ ఫార్మేట్ ఇచ్చాడు. హౌ మెనీ టికెట్స్ సోల్డ్ ఇన్ టోటల్ ఆన్ ఫ్రైడే బై క్యాష్ అండ్ ఆన్లైన్ టుగెదర్. ఫ్రైడే రోజు ఆన్లైన్లో అలాగే ఆఫ్లైన్ టోటల్ ఎంత 1,200 ఒక 50 1,250. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. చూశారు కదా, ఇది థర్డ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. లెవెల్ పర్లేదు, బాగానే ఉంది. సేమ్ లెవెల్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా రావచ్చు. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేదల్లా ఒకటే, లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.